గురువుగారు, మనకున్నటువంటి 4 వేదాలలో సామవేదం యొక్క ప్రత్యేకత ఏమిటి? సంగీత కళ అనేది సామవేదం నుంచే జనించింది అని అంటారా? నిజమేనా? నిజమే. ఆయుర్వేదము, ధనుర్వేదము, సామవేదము ఇలా ఈ వేదాలను గమనించినప్పుడు రాగతాళ లక్షణబద్ధమైనటువంటి రూపంలో సామగానాన్ని మనం వినవచ్చు. ఏతత్ సామగాయన్నాస్తే ఇలాంటి మంత్రాలను యజుర్వేదంలో కూడా చూడవచ్చు. అయితే వేదానికి ఉపవేదం, 4 వేదాలకు 4 ఉపవేదాలు. గాన కళ సామవేదానికి సంబంధించిన కళ. ఈ సామవేదము సహస్రం శాఖలతో అంటే 1000 శాఖలతో సామగానం ఆవిర్భవించగా నేటి కాలానికి 2 శాఖలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. వేదాన్ని పారాయణ చేసేటటువంటి క్రమంలో సామగానానికి సంబంధించిన ఆ 1000 శాఖలలో అన్ని శాఖలు లుప్తం కాగా రథంతర సామము అనేటటువంటి సామగాన విధిలో వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి మార్గం మాత్రమే నేడు లభ్యంగా ఉన్నది. ఈ క్రమంలో వల్లకీశ్వరంలో, పంచమస్వరంలో వేదాన్ని అధ్యయనం చేస్తే అనేక రోగాలను మనం నివారించుకోగలుగుతాం. ఒక్క మంత్రాన్ని మనం అధ్యయనం చేశామంటే ఆ మంత్రాన్ని సాధన చేసేటటువంటి క్రమంలో ఊపిరి బిగపడతాం. శరీరాన్ని సర్వశక్తులను కేంద్రీకృతం చేసుకుంటాం. లక్ష్యంతో ఒకే విషయం పైన మనస్సును కేంద్రీకృతం చేసి అదే సాధనగా ఆ మంత్రాన్ని చెప్పడంలో మన దేహంలో ఒక శక్తి దేహమంతా వ్యాపిస్తుంది. లౌకికమైన పూజలు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అంతకు 10 రెట్లు, అంతకు 100 రెట్లు, అంతకు 1000 రెట్లు, అంతకు 1,00,000 రెట్లు సామగాన రూపంలో నమకమును వింటే మనం ప్రయోజనంగా సాధించుకోగలుగుతాం అని మనకు సామ విద్య తెలియజేస్తుంది. ఒక్క పాట పాడడం అంటే, ఒక లలిత గీతం పాడడం అంటే రాగ తాళ లక్షణబద్ధంగా స్వరాన్ని విస్తరపరిచి లయబద్ధంగా విన్యాసపూర్వకంగా శబ్దం పైన అధికారంతో గాన విద్యను ప్రదర్శించడం అవుతుంది. గాన విద్యను అభ్యసనం చేస్తే ఏ రోగం మన దరికి రాదు. అది సామవేదానికి సంబంధించిన గొప్ప రహస్యం. అగ్న ఆయాహి వీతజే గుణానో హవ్యదాతయే నిహోతా సత్స్ బర్హిషి అథర్వణ వేదానికి మొదటి మంత్రం. శంనో దేవి రభిష్టజాపో భవంతు పీతయే శంయో రభిస్రవంతునః. సామవేదానికి సంబంధించిన మొట్టమొదటి మంత్రం రుక్కు. శం అంటే సుఖము, ఆనందము, ప్రశాంతత. ఆనందాన్ని, సుఖాన్ని, ప్రశాంతతను అనుగ్రహించేటటువంటి సామవేదాన్ని కూడా అధ్యయనం చేస్తే ఆనందం కలుగుతుంది.